మోక్షేశ్వరి ఎలక్ట్రికల్ వర్క్లో ఈరోజు మోటారు ఏం కంప్లైంట్ అని కస్టమర్ మనకు కాల్ చేస్తే వచ్చాను. ఈరోజు చాలా నీళ్ళు పోసాగానే మోటార్ అయితే కాయట్లేదు, ఫుట్బాల్ కాయట్లేదు. అందుకని ఫుట్బాల్ తీద్దామని ఇప్పుడు అవన్నీ చేసిన తర్వాత మీకు ఫుట్బాల్ మార్చాలి. ఫుట్బాల్ మార్చాలంటే ముందు ఈ సెక్షన్ అనేది హెచ్డిపి సెక్షన్ బయట తీయాలన్నమాట. ఈయన నింపాము, ఇప్పుడు సెక్షన్ అనేది బయటకు తీయాలి. మా బొబ్బుల రాజా మా కుర్రాడు ఉన్నాడు, మాకు అభ్యంతరం లేదు. ఫుట్బాల్ ఫుట్బాల్ అనేది కాయట్లేదు. ఇప్పుడు ఈ ఫుట్బాల్ మారుస్తారు. స్టాప్ నాకు కనిపిస్తుంది, ఎక్కడ కనిపిస్తుంది. వాటర్ తో కొద్దిగా చూసారా ఫ్రెండ్స్, ఫుట్బాల్ బాగలేదు. చెకింగ్ ఎలాగంటే వాటర్ పోసుకున్న తర్వాత ఫుట్బాల్లో వాటర్, ఈ వాటర్ ఉంది కదా అది నిలబడుతుంది లేదని చూడాలి. యాక్చువల్గా దీంట్లో ఫ్లింగ్ కూడా లేదు, అందుకు ఫుట్బాల్ మారుస్తున్నాం కాయట్లేదని. కొత్తగా తెచ్చిన ఫుట్బాల్, దీన్ని ఇప్పుడు మనం ఇక్కడ బిగించుకోవాలన్నమాట. టెప్లన్ టైప్ వేసి బిగించాలి, అది విషయం. ఇప్పుడు ఫుట్బాల్ చూసారా రావాలి. వాటర్ లాగేసరికి ఆటోమేటిక్ ఫుట్బాల్ లాగా వచ్చి మళ్ళీ క్లోజ్ అయిపోతే వాటర్ అనేది మళ్ళీ పట్టుద్ది అనమాట. ఎప్పుడు టెప్లన్ సైడ్ వేసుకున్నప్పుడు రైట్ సైడ్ పెట్టుకొని మనం వేసుకోవాలి. అప్పుడు మనకి బిగించేటప్పుడు ఇబ్బందిగా లేకుండా నీట్గా ఉంటుంది. అది నువ్వే ఫుట్బాల్ బిగించాం కదా, ఇప్పుడు సెక్షన్లో పెట్టిన తర్వాత మళ్ళీ మీకు చూపెడతానా. స్టాప్ చేయబోయే ఓకేనా. ఫుట్బాల్ బిగించాం కదా, ఇప్పుడు చేసాం కాబట్టి మళ్ళీ వాటర్ బోర్లో పెడుతున్నా. నెట్
ఇప్పేటప్పుడు పెద్దది ఇంజిన్ పవర్ తిట్టి తర్వాత 1 ఇంచ్ అని బిగించుకున్నాను. ఫస్ట్ బిగించుకునేటప్పుడు చేతిలో కొద్దిగా వాటర్ వేసుకున్నాను. పట్టు దొరుకుతుంది వాటర్ వేయాలి. ఆన్ చేస్తాను సార్. ఇదిగోండి ఇప్పుడు సెక్షన్లో బిగించాము. వాటర్ అయితే పోస్తున్నాం. గిన్నెలు బిగించిన తర్వాత వాటర్ అనేది పోసుకోవాలి. వాటర్ అలాగా ఇచ్చే పైపులో పోయాలన్నమాట. వాటర్ పోసేటప్పుడు అలాగే ఎయిర్ రావాలి. ఆ పక్కన ఎయిర్ వస్తుంది చూసారా, దానికి కూడా ఇది కొత్తది ఉంటాయి. అలాగా పైపులో ఎయిర్ వచ్చిన తర్వాత నట్టు అనేది అక్కడ బిగించుకోవాలి. టైట్, ఫుల్ టైట్. వాడుకో మనం హ్యాపీగా వాటర్ కూడా వచ్చింది. హ్యాపీగా కస్టమర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. వచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్, నమస్తే. అదే చెప్పండి.